పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. పవిత్ర శుక్రవారము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13 మొదలుకొని 53వ అధ్యాయము 12 వచనం వరకు. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14 నుంచి 16, 5వ అధ్యాయం 7 నుంచి 9, యోహాను సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. క్రీస్తునాథుని యందలి ప్రియ దైవ బిడ్డలారా, పవిత్ర శుక్రవార వాక్య ధ్యానాంశానికి యేసు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. దైవ బిడ్డలారా, ఎవరైనా ఈ లోకంలో చనిపోతే ఆ యొక్క రోజును ఎవరు కూడా మంచి రోజు అనరు. కానీ క్రీస్తు భగవంతుడు చనిపోయిన రోజును మాత్రం పవిత్రమైన శుక్రవారంగా, శుభ శుక్రవారంగా మనం కొనియాడుతూ ఉన్నాం. మనమే కాదు, కథోలిక శ్రీసభ ప్రపంచమంతా కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అది. ఈనాటి వాక్యాలను ఒకసారి ధ్యానించుకున్నట్లయితే ప్రభైన దేవాదేవుడు మనందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. తన మీద అసూయ వల్ల పరిసయ్యులు, అనేక మంది ప్రజలు శిలువ మరణానికి తనను తీసుకొని వెళ్ళడం. ఆ సందర్భంలో మన యొక్క జీవిత విధానాన్ని గుర్తు చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా పరిసయ్యుడు క్రీస్తు భగవంతుని ప్రశ్నించినప్పుడు క్రీస్తు భగవంతుడు సమాధానం చెప్తే దానికి బంట్రోతు మొట్టమొదటిగా అతని యొక్క చెంప మీద కొట్టి ఉన్నారని మత్తాయి సువార్తలో చదువుతూ ఉంటాం. అదేవిధముగా తనను అన్యాయపు శిక్ష విధించిన తర్వాత అనేక రకాలుగా అతని యొక్క తల మీద ముండ్ల కిరీటం పెట్టడం, వెదురుకొలతో అతని తల మీద కొట్టడం, ముఖం మీద ఉమ్మివేయడం, ఈ రకంగా రకరకాల హేళన భావాలని మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభు అయిన దేవాదేవుడు ఒక్క మాట అనకుండా వాటన్నిటిని కూడా భరించారు. మరి ముఖ్యంగా ఎప్పుడైతే క్రీస్తు భగవంతుడు ఆ యొక్క శిలువలో ఏలి ఏలి లామా సబత్తాన్ అంటూ ఉన్నారో, ఒక వ్యక్తి వెంటనే వెళ్ళి ద్రాక్షరసం తీసుకొచ్చారు, దాంట్లో చేదు కలిపి ఇచ్చారు. భగవంతుడు రుచి చూచి దాన్ని పడవేశారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధముగా ప్రభు అయిన దేవాదేవుని ఈ యొక్క కల్వరి ప్రయాణంలో మొదటి నుంచి చివరి వరకు ఎంతోమంది ఎదురవుతూ ఉన్నారు. ఆ యొక్క ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా పిలాతు ఎదురుకు తీసుకొచ్చే సందర్భంలో శిష్యులు పారిపోవడం, మరి ముఖ్యంగా అక్కడ తీసుకొచ్చాక అన్యాయపు తీర్పు విధించడం, అనేక రకాలైన అబద్ధపు మాటలు. మరి క్రీస్తు భగవంతుడు ఏమైనా తప్పు చేశాడయ్యా అంటే అందరికీ మంచి చేశాడు, అద్భుతాలు చేశారు. కుష్ఠ రోగుల్ని సమాజం నుంచి వెలవేసినప్పుడు వారికి సమాజంలో స్థానం ఇచ్చారు, గుడ్డి వారికి చూపునిచ్చారు, కుంటి వారికి నడిచే ఆ యొక్క శక్తినిచ్చారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతనిచ్చారు, మరణించిన వారిని జీవంతో లేపారు. ఇవన్నీ కూడా మంచి కార్యాలే, ఎటువంటి తప్పు చేయలేదు. అయినప్పటికీ అవమానకరమైన శిలువ మరణాన్ని మోయడానికి ఆ యొక్క శిలువ మార్గంలో మనం ఏ విధముగా అన్ని స్మరణ చేసుకుంటామో అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈనాటి కల్వరి కొండ యాత్రకు మొట్టమొదటిగా యేసు భగవంతునికి ఆ యొక్క మరణ తీర్పు విధించటం, రెండవది శిలువ మోయించటం, మూడవది మొదటిసారి శిలువ కింద బ్రోలపడటం, నాలుగవది తన యొక్క తల్లికి ఎదురుపడటం, ఐదవది సిరేనియా సిమోను తోడ్పడడం, ఆరవది వెరోనికమ్మ ఎదురయ్యి యేసుప్రభుని యొక్క ముఖాన్ని తోడచటం, ఏడవది క్రీస్తు భగవంతుడు రెండవసారి నేల కింద బోర్లపడటం, ఎనిమిదవది ఆ యొక్క పుణ్యస్త్రీలకు ఊరట చెప్పటం, తొమ్మిదవది మూడవసారి క్రీస్తు భగవంతుడు శిలువ కింద బోర్లపడటం, పదవది క్రీస్తు భగవంతుని యొక్క వస్త్రాలను వలచటం, 11 క్రీస్తు భగవంతుని ఆ యొక్క శీలల చేత స్లేవకు అంటగొట్టడం, 12 స్లేవ మీద ఉంచి అతడు మరణం పాలయ్యే విధముగా చేయడం, 13 యేసుప్రభుని స్లేవ నుంచి దింపటం, 14 సమాధిలో ఉంచడం. ఇవన్నిటిని కూడా స్మరణ చేసుకునే సందర్భంలో ప్రారంభం నుంచి చివరి వరకు అనేక మంది క్రీస్తు భగవంతునికి ఎదురవుతున్నారు. వారిలో మన యొక్క పాత్ర ఎక్కడన్నా ఉందా? మనం ఏ రకంగా క్రీస్తు భగవంతుని స్వీకరిస్తూ ఉన్నాం? ఏ రకంగా క్రీస్తు భగవంతునికి ఎదురై తన యొక్క శ్రమలో భాగస్థులు కావడానికి, మన యొక్క పాపాలకు ప్రక్షాళన చేసుకోవడానికి సిద్ధపడుతున్నాము? హృదయ పరిశీలన చేసుకోవాలి. అటువంటి ఆ యొక్క స్లేవ మీద ఉన్నప్పుడు క్రీస్తు భగవంతుడు పలికిన 7 అద్భుత వాక్యాలు. మొట్టమొదటిగా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురని లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మనందరిని కూడా క్షమించమని తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా, ఆ యొక్క దొంగవాడు పశ్చాత్తాపడినప్పుడు నీ రాజ్యం నన్ను గుర్తుంచుకొని అడిగినప్పుడు నీవు కూడా నాతో ఈరోజు పరలోక రాజ్యంలో చేరతావని లూకాసు వార్త 23 మరి 40
మూడో వాక్యంలో భగవంతుడు సెలవిస్తున్నారు. మూడవదిగా ఆ యొక్క కన్న తల్లిని వదలకుండా, అగో అమ్మ, ఇదిగో నీకు కుమారుడు, ఇదిగో నీకు యొక్క తల్లి అని చెప్పేసి ఆ యొక్క తల్లిని ఈ లోకానికి అప్పచెప్పటం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వాక్యాల ద్వారా. అదే విధముగా ఈ లోకంలో పని అన్నీ పూర్తయినప్పుడు భగవంతుడు 4వ మాటగా ఏలి ఏలి లామా సబత్తాని, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితీవు అని చెప్పేసి మతాయి సువార్త 27:46 వాక్యం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నారు. తదనంతరం మనం ఏ విధముగా అయితే ప్రయాణం చేస్తే దాహం కొని ఉంటామో అదే విధముగా 5వ వాక్యముగా నాకు దాహమగుచు ఉన్నది. ఆ దాహమును ఆ నీటి ద్వారా తీర్చేది కాదు, కానీ మన యొక్క పాపాల ప్రక్షాళన ద్వారా తన యొక్క దాహం తీర్చగలం. అటువంటి తన యొక్క దాహాన్ని తీర్చాలంటే మనం మన యొక్క పాత జీవితాన్ని విడనాడి కొత్త జీవితం జీవించడానికి పశ్చాత్తాప క్రియలు, పాప సంకీర్తన ద్వారా జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. ఈ యొక్క దాహం అవుతున్నదని వాక్యం యోహాను సువార్త 19:28 వాక్యంలో చదువుతూ ఉంటాం. ఇవన్నీ పరిపూర్తయిన తర్వాత అన్నీ అయిపోయినని గ్రహించిన క్రీస్తు భగవంతుడు సమాప్తమైనదని 6వ వాక్యముగా పలుకుతున్నారు. యోహాను సువార్త 19:30 వాక్యం. చివరిగా ప్రభైన దేవాదేవుడిచ్చిన ఆ యొక్క ఆత్మను తన యొక్క చేతుల్లో అప్పచెపుతూ, తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నానని లూకాసు వార్త 23:46 వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ వాక్యాలు పలికిన క్రీస్తు భగవంతుడు మరణించినప్పుడు ఆ యొక్క యెరూషలేం దేవాలయంలో తెర నడిమికి చిరిగిపోయింది అని చెప్పేసి, భూకంప రూపంలో వస్తుందని, పలు రకాలుగా వాతావరణం అదిగో ఆ యొక్క చల్లగా ఉంది, మరి చీకటిమయమైందని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఆ శిలువ మీద INRI అనే ఆ యొక్క అక్షరాలను చూస్తూ ఉంటాం. అంటే నజరేయుడైన యేసు యూదుల రాజు అని దాని అర్థము. యేసూస్ నజరేయు రెక్స్ జూడయరం అని చెప్పేసి హీబ్రూ, లాటిన్, గ్రీకు భాషలో లిఖించబడింది. మరి వీటి ద్వారా మన యొక్క జీవిత విధానంలో మనం ఏ విధముగా దేవుణ్ణి ఎదుర్కోవడానికి, దేవుని దర్శించడానికి, దేవుని యొక్క కృపకు పాత్రలు కావడానికి సిద్ధపడుతూ ఉన్నాము అని హృదయ పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యాల ద్వారా ఈనాటి యొక్క శుభ శుక్రవారం ద్వారా మనందరి జీవితాల్లో దేవుని యొక్క వెలుగు, మరి దేవుని యొక్క కృప నిండుగా కుమ్మరించాలని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా అవమానకరమైన సిలువ మహిమ, రక్షణ, విజయం కలిగిన సిలువగా చేశారు కాబట్టి అటువంటి సిలువని మన యొక్క హృదయాల మీద ఆ యొక్క పరిశుద్ధ జపమాల రూపంలో, దండల రూపంలో ధరిస్తాం. ఇతరులు అనేక రకాల మాటలు అంటారు, కానీ అది అవమానకరమైన సిలువ కాదు. అది విజయోత్సవ సిలువ, రక్షణ సిలువ, మహిమ సిలువ. ఆ యొక్క సిలువే దేవుని యొక్క సింహాసనంగా ఉంది. ఒక రాజుకి ఒక సింహాసనం మాత్రమే ఉంటుంది, కానీ క్రీస్తు రాజుకి ప్రపంచం అంతట్లో కూడా అందరూ చూసే విధంగా ఆ యొక్క సిలువనే సింహాసనంగా చేశాడు. అవమానకరమైన మ్రాణిని గొప్ప సిలువ మ్రాణిగా, మరి రక్షణ మ్రాణిగా, మహిమ మ్రాణిగా చేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని తన యొక్క రాజకిరీటముగా ధరిస్తూ ఉన్నారు. మరి అటువంటి క్రీస్తు భగవంతుని యొక్క శిలువ సాక్షిగా మనం కూడా మన యొక్క జీవిత విధానంలో ముందుకు సాగటానికి ప్రయత్నాలు చేద్దాం. ఎందుకంటే ఎవరైతే తన యొక్క శిలువను ఎత్తుకుని నన్ను అనుసరిస్తారో వారు నిత్య జీవితాన్ని పొందుతారన్నారు. ఎవరైతే వారి యొక్క శిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపరో వారికి అర్హత లేదన్నారు. శిలువ అనేది 50 కేజీలు 20 కేజీల యొక్క ఆ యొక్క చెక్క పరికరం కాదు. జీవితం అనే శిలువ, కుటుంబం అనే శిలువ, బిడ్డల యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ఉద్యోగ బాధ్యత, భగవంతుడు మనకి ఇచ్చిన ప్రతీది కూడా భారంగా కాకుండా బాధ్యతగా ఉపయోగిస్తూ ముందుకు సాగుదాం. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క కృపకు పాత్రలవుదాం. ప్రభైన దేవాదేవుడు వాక్యాల ద్వారా మనందరిని దీవించి శుభ శుక్రవారం రోజున తన కృపకు పాత్రలు చేయుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఈ యొక్క శుభ శుక్రవారం రోజున మనందరిని ఆశీర్వదించి తన యొక్క